ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ఈ నెల నుంచి చాలా బాగుంటుందండి. ఎందుకు? కుజుడు 2వ తారీఖు నుంచి మీ రాశిని చూడడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. కానీ పాపి మ్యాలఫిక్ సప్తమ స్థానంలో ఉండగా దోషమే, శని దృష్టి ఉంది. సరే, అది పక్క పెడితే మీ రాశిని కుజుడు చూడడం వల్ల ధైర్యంగా ఉంటారు, ప్రతిఫలం ముందంజలు ఉంటారు, తీరా బండి అంటారు, తీస్తూనే ఉంటారు, దర్శనం భగవంతుడి దర్శనం చేసుకుంటుంటారు, యాక్టివ్గా ఉంటారు ఎక్కువ. సెకండ్ భావం గురుడు చూస్తున్నారు కదండి, డబ్బుకు లోటు ఉండదు. ఇంతకుముందు ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే రావడం లేట్ అవుతాయి, డబ్బులు రావడం లేట్ అవుతూ ఉంటుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీకు ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బాగుంటుందండి. ముఖ్యంగా పాటలు పాడేవాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ చెప్పేవాళ్ళకి చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. తులారాశి వాళ్ళకి 2వ భావాన్ని 4వ భావాన్ని గుడి చూడడం మీ అదృష్టం, చాలా అదృష్టం. పైగా కుజుడు కూడా చూస్తున్నాడు. ఎయిత్ హౌస్లో అంటే 2వ ఇంటి వాడు 2వ ఇంటిని 8వ దృష్టిలో చూస్తాడు. కాబట్టి మీకు విద్య ఉంటుంది, వాహనాలు ఉంటాయి, అలాగే భూములు కొనుగోలు కూడా చేస్తారు. 4వ భావాన్ని గుడి చూడడం వల్ల మీరు ఇల్లు కొనుక్కుంటారు, అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, అలాగే కొత్త కొత్త బట్టలు మీకు బాగా ఉంటాయండి, చాలా బాగుంటుంది. 4వ భావాన్ని గుడి చూస్తే సంగీతంలో సక్సెస్ అవుతారు, అద్భుతంగా ఉంటుంది. పంచమ భావాన్ని శని అంటే పిల్లలు పుట్టే విషయంలోనూ, అయితే కొన్ని మీకు యోగాలు ఇచ్చే విషయంలోనూ డిలే అయిపోతూ ఉంటాయి. అంత మంచిది కాదండి. పుత్రికా సంతానం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు వస్తాయి. మీ జాతకాలు అయితే చూసుకోండి, బట్ లాసులు రావడానికే అవకాశాలు ఉన్నాయి. రాహు 6వ భావంలో, అంటే 6వ భావంలో రాహు యోగిస్తాడండి. అంటే ఏ విధమైన సరే అంటే ఏ విధంగా యోగిస్తాడంటే, మీరు ఎగ్జామ్స్ రాసినా, అంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వాలన్నా, ఈ విధంగా దేంట్లో అయినా సరే 6వ భావంలో రాహు యోగిస్తాడు. కానీ 7వ భావంలో కుజుడు మంచివాడు కాదండి. సప్తమాధిపతిగా 7వ స్థానం ఉండడం గ్రేటే. సప్తమాధిపతికి శని దృష్టి ఉంది. ఆవిడ ఏమవుతుందంటే అక్కడ యాక్చువల్గా ఏమవుతుందంటే చిన్న చిన్న యాక్సిడెంట్ జరగడము, దెబ్బలు తగలడము, బ్రెయిన్కి సంబంధించిన అంటే తలకు సంబంధించిన దెబ్బలు తగలడానికి అవకాశం ఉండము, దగ్గర కొంచెం సంబంధాలు తప్పిపోవడము కదా, మీరు బిజినెస్ పార్ట్నర్స్ల విషయంలో కొంచెం ఇబ్బంది పడడము జరుగుతుంది. కానీ మెయిన్ ఏంటంటే మీరు ప్రయాణం చేసేటప్పుడు ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః మంత్రాన్ని జపించుకుంటూ ఉంటే, మనసులో ఉంటే మీకు యాక్సిడెంట్స్ కాదు, కానీ అటువంటి ఏం కావు. 7వ భావం విహారయాత్రలు అంటారు, కానీ అంత శుభ ఫలితాలు ఏమివ్వండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. కుజుడు 7వ భావంలో ఉన్నది కాలము. 8వ స్థానంలో రవిబుధులు దీర్ఘాయుర్దాయం, గవర్నమెంట్ ద్వారా మీకు పలుకుబడి సన్మానాలు జరగడము, నదుల్లో స్నానాలు, తటాకాలు, బావులు తవ్వించడము, తీర్థయాత్రలు చేయడము, ఎంత బాగుందండి. శుక్రుడు మీకు అష్టమ స్థానం ఉన్నాడు కదండి, సరళ యోగాన్ని ఎవరట్లా. అలాగే మీ రాశి వాళ్ళకి 10th హౌస్లో 8వ ఉన్నాడు, ఉండడం వల్ల పైగా ఉచ్చస్థితిలో ఉండి శుక్రుడితో కలిసి ఉన్నాడు. అంటే మీకు సడన్గా అంటే మీకు 5వ తారీఖు 6వ తారీఖులో మీకు ఉద్యోగం కానీ, వ్యాపారంలో లాభాలు కానీ, ఒక విధమైనటువంటి సక్సెస్ రేట్ కానీ, తలవంతనం కొంచెం ఆదాయం కానీ, ఎటువంటి కేసులున్నా అటువంటి భయపడిపోవడం కానీ అంటే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బుధ శుక్రుల కాంబినేషన్ అంటే పొలాలు, లేకపోతే కళారంగం, అలాగే మీకు బుధ శుక్రుల కాంబినేషన్లో మంచి మంచి బట్టలు ఇవన్నీ ఉంటాయండి. ముఖ్యంగా ఆడిటర్స్ గాను, గవర్నమెంట్ అండ్ స్టేట్ ఆడిటర్స్ ఉంటాం కదా, వాళ్ళకి చాలా 8వ స్థానం బాగుంది. సడన్ గెయిన్స్ ఉంటాయి, ఎక్కువ ఆదాయం ఉంటుంది. మెయిన్ 15వ తారీఖు నుంచి రవిబుధులు ఉన్నారు 9th భావంలో శుక్రుడు ఉన్నాడు. రాశాధిపతి భాగ్యంలో ఉన్నాడు కదండి, భాగ్యాధిపతితో కలిశాడు కదా శుక్రుడు. లగ్న భాగ్యాధిపతులు ప్లస్ లాభాధిపతి, అద్భుతం. ఏంటంటే ఇక్కడ అదృష్టం ఏంటంటే రవిబుధుల కాంబినేషన్ బుధాదిత్యంగా చెప్పచ్చు. కాదండి మీకు బాగా 15వ తారీఖు నుంచి ధనయోగం బాగా పట్టుకుంటుంది. అంటే విదేశాలకు వెళ్ళడము, అక్కడ చదువుకోవడము, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగా ఉండడము, ఫైనాన్స్ సైడ్ బాగా ఎక్కువ రావడం, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి భాగ్యం బాగుంటుంది. మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతం, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల్లోనూ వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుందండి. ముఖ్యంగా రవిబుధుల కాంబినేషన్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో బాగా డబ్బులు సంపాదించడము, చాలా బాగా రాణించడం వస్తుందండి. బుధుల కాంబినేషన్ నటన రంగం, కళారంగం బాగా డెవలప్ అవుతారు, మీరు సక్సెస్ ఉంటుంది కదా. తులారాశి కదండి, తులారాశిలో భాగ్యంలో శుక్రుడు అంటే అందంగా ఉంటారు మీరు.
అలాగే మంచి మంచి బట్టలు వేస్తారు, బంగారం కొనుక్కుంటారు. అంటే అందరూ నేను కొనుక్కుంటాను అంటే అలా కాదు, మన జాతకాల రీత్యా అవకాశాలు భగవంతుడు కలిగిస్తున్నాడు. జూన్ నెలలో మీకు ఉంటాయి, తరగని సంపదలు ఉంటాయండి. భాగ్యస్థానం ఎంతో బాగుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, నదుల స్థానాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, సూర్య భగవాను దర్శనాలు కూడా జరుగుతాయి మీకు. విష్ణు దర్శనాలు ఇవన్నీ చాలా బాగున్నాయండి. అది దశమస్థానం కూడా చూసుకున్నా, దశమస్థానానికి కుడి దృష్టి ఉందండి. కుజ దృష్టి ఉండడం వల్ల మీకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడము, కుజుడు కారకత్వాల్లో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ వ్యవస్థ అంటే వాటిలో బాగా డెవలప్ అవడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి ఉద్యోగాలు వస్తాయండి. ఆడవాళ్ళకి చెప్తాను మీకేనండి, మంచి ఉద్యోగాల్లో కూడా మార్పులు వస్తాయి. ఉద్యోగంలో బాగా భద్రత ఉంటుంది, బాగా డబ్బు సంపాదించుకుంటారు. అంతే కదండి. శని దృష్టి మీకు 12వ భావానికి అంటే జనరల్గా 11వ భావానికి ఉండడం వల్ల భాగ్య, రాజ్య, లాభస్థానాలు కూడా బాగున్నాయంటే సందేహం లేదండి. ఖచ్చితంగా బాగున్నాయి, బాగా రాణిస్తారు. శని దృష్టి 12వ భావం ఉండము, 12వ భావానికి ఉండడము, అలాగే శని దృష్టి అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల దోషం ఉండవు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రయాణాల వలన మీకు ఇబ్బంది కలుగుతుంది, దెబ్బలు తగలడము, చిన్న చిన్న ఇబ్బందులు కలగడము. నేను చెప్పాను కదా, అందుకని కుజుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మీరు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము, ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి వెండితో విగ్రహం ఉంటుంది సరే, ఆ వెండి విగ్రహం త్రిశూలం ఉంటుంది. ఆ త్రిశూలానికి, ఆ వెండి విగ్రహానికి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి గంధం రాయాల్సిన వాళ్ళకి ఈ యాక్సిడెంట్స్ నుంచి కానీ లేకపోతే చెడు ప్రభావం కానీ తొలగి భార్యాభర్తల విషయంలో కూడా అనురాగం పెరుగుతుందండి. అందులో సందేహం లేదు. అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.